హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంతో హెల్తీగా ఉండే గోధుమ పిండితో పూరి చేయబోతున్నా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా పూరి చేసుకొని తినడం వలన మనకు హెల్తీగా ఉంటాం. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా ఆరోగ్యంగా ఉండే ఈ ఆశీర్వాద్ ఆటా పిండితో ఒకసారి మీరు కూడా పూరి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే 1 kg ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకొని ఉప్పు వేసుకొని గోధుమ పిండి పోసుకున్నా. ఇలా గోధుమ పిండి పోసుకున్నాక అందులో ఉప్పు వేసుకొని వాటర్ కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు, ఒకసారి లైట్గా కొంచెం కొంచెం పోస్తూ మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక వీటిని రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. మన పూరి సైజుని బట్టి చూడండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పూరి చేసుకోవాలి. కానీ ఇది ఆశీర్వాద్ ఆటా పిండితో చేస్తే కనుక చాలా చాలా హెల్తీ ఉంటాం. ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీ చేసుకోవచ్చు, ప్లస్ పూరి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరి అనేది ఒకటేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి. చేయడం వల్ల 2 దిక్కుల కంప్లీట్గా ఫ్రై పూరి కాలుతుంది. ఓకే అండి, కంప్లీట్ అయింది.